తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అయితే మేము 6 అక్క చెల్లెళ్ళు అండి, తమ్ముడు లాస్ట్. మా నాన్నగారు చిన్నప్పుడే మా తమ్ముడికి 2 years అప్పుడు చనిపోయారు. మా అమ్మగారు చూసుకునేవారు. 10 ఎకరాల పొలం, ఇల్లు ఉందండి. 4వ ఆవిడకి మ్యారేజ్ కాలేదు, కానీ వాళ్ళందరికీ మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడేమో మొత్తం మా అమ్మగారిని కూడా కంట్రోల్లో పెట్టేసి మొత్తం పొలం అంతా అమ్మేసాడండి. మొత్తం 10 ఎకరాలు మా తమ్ముడు. అప్పటి నుంచి మేము బయటకు వెళ్ళిన కానీ మెల్లిమెల్లిగా ఒకటి అమ్మేయటం, మా అమ్మగారినేమో బెదిరించడం. ఈయనకి పెళ్లి అవ్వలేదు కదా, అన్ని ఎకరాలు అమ్మేస్తూ ఏం చేశాడు? మొత్తం తాగటమేనండి. ఏదన్నా బిజినెస్ అంటాం, అమ్మటం, తాగటం మొత్తం అండి. అమ్మగారికి లాస్ట్ పొలాలన్నీ అయితే ఫెన్షన్ వచ్చేదండి, కనీసం ఆ ఫెన్షన్ డబ్బులు కూడా ఇచ్చేవారు కాదు. మీ అమ్మగారు ఉన్నారా? మా అమ్మగారు కూడా 3 years బ్యాక్ చనిపోయారు. పెద్ద మనుషుల దగ్గరికి రావట్లా, చుట్టాల దగ్గరికి రావట్లా. మీరే ఒక పెద్ద కుటుంబం రకంగా, మీరు మీ హస్బెండ్ లో అందరూ కూర్చుంటూ పెద్ద సర్కిల్ మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళిపోతాడండి. 1 month బ్యాక్ అండి మా బ్రదర్ ఫోన్ చేశాడు. చేసి నేను ఉండలేను, నన్ను టార్చర్ పెట్టి, మా సిస్టర్ అండి, టార్చర్ పెడుతుంది, నేను ఉండలేను, నేను చనిపోతున్నానని అస్తమాన్ అదే చేస్తాడు. ఫ్యాన్ తాడేసేసి తీసుకెళ్ళిపోతాను, తనకు కూడా ఒక ఆధారం ఉండాలి కదా, తనకి ఏమొస్తుందో తను వాటా ఇచ్చేసే, గోల్డ్ ఉంది కదా, గోల్డ్ వాటా ఇచ్చేసే అన్నా. అయితే మాట్లాడకుండా వరకు ఈవినింగ్ వచ్చి నేను ఎక్కడికి పంపను, నేను ఎందుకు పంపిస్తా అన్నాడు. ఇంకంతే, ఇంకా మళ్ళీ మాట మార్చేశాడు అంతే. వీళ్ళ నాన్నగారి ఆస్తి ఏదైతే ఉందో దాని మీద సర్వ హక్కులు భార్య, పిల్లలు సమాన వాటాదారు. మీరందరూ సంతకాలు పెట్టేస్తేనే మీ అమ్మగారి పేరు మీదకి వెళ్తే మీ అమ్మగారికి పూర్తి హక్కులు ఉండవు కొడుక్కి రాయడానికి. అమ్మ, మీ ఆయన ఆస్తి నువ్వు ఉన్నంతకాలం ఉంచుకో, ఇస్తే అందరికి ఇవ్వు, నీ మాట నువ్వు తీసుకో. లేదు నా దగ్గరే ఉంచుకుంటానంటావా, ఉంచుకో. నువ్వు ఉన్నంత వరకు నువ్వు గౌరవంగా ఉండొచ్చే తప్ప నీ తదనంతరం నీ పేరు మీద రాసేసాం కాబట్టి నువ్వు తీసుకెళ్లి రమ్య గారికి అమ్మేయడం కుదరదు. ఎందుకంటే నువ్వు 1/7% ఆఫ్ ఓనర్ మాత్రమే, మిగతాదంతా మేమందరం కూడా, మేము సంతకాలు పెట్టేసినా కూడా. నమస్తే. నమస్తే మేడం, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ప్రాబ్లం? మాది హైదరాబాద్ అండి, ఎల్బీ నగర్ దగ్గర ఇబ్రహంపట్నంలో ఉంటాం. ఓకే. మా అమ్మగారిదేమో విజయవాడ దగ్గర నూజివీడు అండి, ఆంధ్ర. అయితే మేము 6 అక్క చెల్లెళ్ళు అండి, ఒక తమ్ముడు లాస్ట్. మా నాన్నగారు చిన్నప్పుడే మా తమ్ముడికి 2 years అప్పుడు చనిపోయారు. ఓకే. మా అమ్మగారు చూసుకునేవారు. 10 ఎకరాల పొలం, ఇల్లు ఉందండి. మా అమ్మగారే చూసుకునేవారు అన్ని. లాస్ట్ ఎవరికి ఉన్నాయి 10 ఎకరాలు? మా నాన్నగారికి. మా నాన్నగారికి ఉన్నాయి. అవే చూసుకుని మెయింటైన్ చేసుకుంటూ మమ్మల్ని పెంచారండి మా అమ్మగారు. మీరు 5 ఆడపిల్లలు, ఒక కొడుకు? 6 అండి. 6 ఆడపిల్లలు, ఒక కొడుకు. అయితే మీరు ఎన్నో కూతురు? నేను 2వ ఆవిడనండి. అప్పుడు 4వ ఆవిడకి మ్యారేజ్ కాలేదు, కానీ వాళ్ళందరికీ మ్యారేజ్ అయిపోయినాయి. అప్పుడేమో మొత్తం మా అమ్మగారిని కూడా కంట్రోల్లో పెట్టేసి మొత్తం పొలం అంతా అమ్మేసాడండి. మొత్తం 10 ఎకరాలు మా తమ్ముడు. మీ నాన్నగారు ఎప్పుడు చనిపోయారు? మా తమ్ముడికి 2వ సంవత్సరం చనిపోయారండి. చిన్నపిల్లప్పుడు. సో మీ పెళ్లిళ్ళ టైంకి 10 ఎకరాలు కూడా లేవు? ఉన్నాయండి, ఉన్నాయి. మా మ్యారేజ్కి ఉన్నాయి, కొన్ని అమ్మారు. మా అమ్మగారు మా పెదనాన్నగారు ఏం చేశారంటే, మా నాన్నగారిది, మా తమ్ముడు 2 years అయినా మా అమ్మగారినేమో గార్డెన్ గా పెట్టి వాడికి రాసారండి. మొత్తం మా మ్యారేజ్ వరకు ఉన్నాయి. అక్కడి నుంచి మేము మా మ్యారేజ్ ఎప్పుడు జరిగిందండి? 2001. అప్పటి నుంచి మేము బయటకు వెళ్ళిన కానీ మెల్లిమెల్లిగా ఒకటి అమ్మేయటం, మా అమ్మగారినేమో బెదిరించడం, సూసైడ్ చేసుకుంటా. అతనికి మ్యారేజ్ అయిందా? లేదండి, ఇప్పటికీ అవ్వలేదా? ఇప్పుడు మీ బ్రదర్ వయసు ఎంత ఉంటది? 38 ఉంటదండి. ఇంకో సిస్టర్ ఉన్నారు, ఆవిడకి కూడా మ్యారేజ్ కాలేదు. మీ అమ్మగారు ఉన్నారా? మా అమ్మగారు కూడా 3 years బ్యాక్ చనిపోయారండి. ఇంకెన్ని ఎకరాలు మిగిలినాయి? లేదండి, పొలం 25 సెంట్లే ఉంది, ఇల్లు ఉంది. అయితే మా పెళ్లికేమో మాకు ఇస్తానన్నది ఇవ్వలేదండి. మా అమ్మగారు ఏమన్నారంటే, అట్లా ఉండని, తర్వాత ఇస్తాను, పిల్లలు పెద్దలు లేక అన్నారు. ఈయనకి పెళ్లి అవ్వలేదు కదా, అన్ని ఎకరాలు అమ్మేస్తూ ఏం చేశాడు? మొత్తం తాగటమేనండి. ఏదన్నా బిజినెస్ అంటాం, అమ్మటం, తాగటం మొత్తం అండి. ఇక మా అమ్మగారేమో ఒక్కడే అబ్బాయి, అస్తమానికి చచ్చిపోవటాన్ని బెదిరించడం.
లేకపోతే ట్రైన్ కింద తలకాయ పెట్టడం అని అంటాం. ఎమోషనల్ ఎమోషనల్ బ్లాక్ ఇంత అమ్మేస్తుంటే మరి పెళ్లి కాని సిస్టర్ ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడకి ఏదైనా న్యాయం చేయాలని మీ అమ్మగారు అనుకోలేదా? 3 years బ్యాక్ కూడా చనిపోయే ముందు కూడా మా అమ్మగారికి చెప్పానండి, మా సంగతి వదిలేసి మాకు కూడా ఇవ్వాలండి, మా సంగతి వదిలేసి ఆవిడ ఆ చెల్లికైనా చూడు అని అంటే చాలా బ్లాక్ మెయిల్ చేసాడండి. చనిపోయే ముందు కూడా చాలా బ్లాక్ మెయిల్ చేసాడు. అలానే చనిపోయారండి లాస్ట్ కి. ఎవరు? మా అమ్మగారండి. 3 years అయితే బ్యాక్ ఒక పొలం అమ్మండి 18 లక్షలకి అమ్మారు. అప్పుడు మాకు ఇస్తానన్నారు పొలం. దాంతో పొలం కూడా అమ్మినట్టు కూడా తెలియనిచ్చేవాడు కాదండి మాకు, ఆడపిల్లలు ఎవరికీను. ఎక్కువగా నాతోనే ఉండేది మా అమ్మగారు, ఎక్కువ ఏ విషయాలు నాకు కూడా చెప్పనివ్వలేదండి. అసలు ఏ పొలం అమ్మినా మీ 6 డామినేట్ చేయలేకపోయారా? లేదండి. ఇప్పుడు మీ అమ్మ మిమ్మల్ని చూసుకొని బలగంగా ఉండగలదు కదా ధైర్యంగా, మీరు అంత ధైర్యాలు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? మా అమ్మగారు ఏంటంటే ఆడపిల్ల కన్నా మరి కొడుక్కి పెళ్లి చేసి వారసుల్ని ఇవన్నీ చేయాలి కదా, ఆ కంట్రోల్ ఎందుకు చేసుకోమంటే చేసుకునేవాడు, నేను చేసుకుని అనేవాడండి. మీరంతా మంచోళ్ళు కదా, మరి మీరంతా ఒప్పించి అయినా సరే ఎంత విధానం చెప్పినా అసలు ఇప్పుడు ఇక్కడి వరకు రావటం కూడా చుట్టాల మాట గాని ఊళ్ళో వాళ్ళ మాట గాని ఎవరి మాట వినడండి. పెళ్లిగాని అమ్మాయి కూడా అమ్మాయి కనపడదు, కొంచెం మేనర్కం అండి మా అమ్మగారు. మనకి ప్రాబ్లం ఉంది కానీ చాలా సంబంధాలు చూసాం కుదరలేదు. ఇప్పుడు తనకి 42 అలా ఉంటాయండి సిస్టర్ కి. అయితే ఇల్లును పొలం ఉందండి, పొలం ఏమో మాకు ఇస్తానంటున్నాడు. ఇప్పుడు ఇల్లు ఉంది, ఇల్లు 17 సెంట్లో ఉందండి. అది పొలం ఎంత వాల్యూ చేస్తుంది, ఇల్లు ఎంత వాల్యూ చేస్తుంది? పొలం ఏమో 10 lakhs అంటండి, 25. అయితే ఇప్పుడు ఇల్లు ఏమో 17 సెంట్లు ఉంది, 1,50,000 అంటున్నారండి సెంట్ వచ్చి. 20-25 ఉంటది. అయితే మేమేమంటే ఇక 1 month బ్యాక్ అండి ఇలాగ అడుగుతున్నాం మా సిస్టర్కి రాసి, ఇల్లు మాకు సిస్టర్కి ఎవ్వరికి వద్దు, మాకు ఇవ్వాల్సిందంటే మా అత్తగారి నుంచి నా పేరు వస్తుందండి అది అని నాకు పొలం ఇస్తానన్నారు. పొలం ఏమో నాకు ఇచ్చి ఇల్లు ఏమో శరిసకం రాసుకోండి అని గోల్డ్ కూడా ఉందండి, 15 తులాలు గోల్డ్ ఉంది. అది కూడా మా అమ్మగారు ఉన్నప్పుడే కనిపించనివ్వలేదు అసలు, బయట బ్యాంకులో పెట్టారు. ఇంకా మా అన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఎంతవరకు ఇప్పుడు వరకు ఉన్నాయండి, అయినా కానీ తీస్తా అంటాడండి. అదేం చేస్తాడండి? అదేం చేయడండి, మొన్నటి వరకు ఫైనాన్స్ అని తిప్పాడు, ఇలా పొలాలు అమ్మటం చేయటం. మా అమ్మగారు న్యూజిలాండ్ లోనే ఉంటారండి. అలా చేయటం మా అమ్మగారు చనిపోయే వరకు కూడా మా అమ్మగారు ఉన్నారు. మా అమ్మగారు ఉన్నంత వరకు ఆయన ఒకటి చూసుకుంటే మేము చెప్తానే ఉండేవాడు అండి, వినలేదు. లాస్ట్ సారి కూడా నేను చెప్పానండి మా అమ్మగారికి లాస్ట్ పొలాలన్నీ అయిపోయి ఫెన్షన్ వచ్చేదండి, కనీసం ఫెన్షన్ డబ్బులు కూడా ఇచ్చేవారు కాదు. మా అమ్మగారు చాలా టార్చర్గా ఇదయ్యారండి మా అమ్మగారు. లాస్ట్ కూడా చెప్పాను నేను, పొలాలు అమ్ముకున్నా మాకు కొడుకు ఎంత ఇష్టం ఉన్నా ఇప్పుడు కూతుర్లు అల్లుళ్ళ దగ్గర పరువు పోతుంది, ఉన్నంతలో ఒక మాట ఇచ్చి ఉంటారు, పెళ్ళప్పుడు ఇట్లా ఇట్లా అని ఏదో చెప్పుంటారు. లాస్ట్ వరకు ఇస్తానే ఉందండి, బయటికి వెళ్ళటం గానీ లాయర్ దగ్గర, కనీసం లాయర్ దగ్గరికి కదలనిచ్చేవాడు కాదండి అసలు. నేను వచ్చాక కూడా నా సపోర్ట్ తో తీసుకెళ్తానంటే ఎక్కడికి వెళ్తాను తర్వాత చూద్దాంలే అని అనేవాడండి. ఈ మొన్న మొత్తం 9 ఎకరాలు 10 ఎకరాలు అమ్మేసి ఎంతకాలం అవుతుంది? కొంచెంగా ఎంతకాలం మా మ్యారేజ్ అయిన కాడి నుంచి ఒకసారి 2 ఎకరాలు ఉందండి, అది అమ్మేసి 10 ఏళ్ళు అవుతుందండి. ఇంకోసాట 1 ఎకరం ఉంది, అది 4 లక్షలకి అమ్మాడండి. అది అట్లా కొంచెం ఉన్నాయి అట్లానే అమ్మేశాడండి. 3 years బ్యాక్ ఏమో 18 లక్షలండి మా అమ్మగారు పోయే ముందు అమ్మాడండి. అవి అసలు ఏం తెలియనివ్వడండి, అసలు ఏం మాట్లాడనివ్వడండి. ఇప్పటికి అవన్నీ పోయినా కూడా మేము అసలు ఇప్పుడు ఉన్నదైనా చెల్లికి రాయమంటున్నామండి, తనకి మ్యారేజ్ కాలేదు, అసలు ఏం తెలియదు. అన్నయ్య సిరిసకం రాయండి, ఇల్లు సిరిసకం రాస్తే తనకు సెక్యూరిటీ ఉంటది కదండి, చెల్లికి కూడా ఉండాలి కదండి ఏదో ఒకటి. అయితే ఒక 1 month బ్యాక్ అండి మా సిస్టర్ మా ఫోన్ చేశాడు, మీ తమ్ముడిని తీసుకొస్తే ఏదో 4 వీక్ ఏదో కౌన్సిలింగ్. అదేనండి మీరు ఫోన్ చేస్తే రాడండి, మీరు ఏమన్నా చేస్తే అసలు రాడండి. ఊళ్ళో పెద్ద మనుషుల దగ్గర అదే మీ ఎదురుకుండా మీరు కాల్ చేస్తారేమో, ఎదురుకుండా మాట్లాడితేనే బాగుంటదండి, అన్ని రికార్డ్ చేయొచ్చు. కొన్ని రికార్డులు మాకు ఇస్తానన్నది ఏ ఆధారం లేదు, కానీ మాకు ఇట్లా మా అమ్మగారు ఇట్లా రాసిస్తేనండి. ఏదైనా మీ దగ్గర ఉందా? అది
నెంబర్ లేకుండా రాసి ఇచ్చేసారు. అయితే నెంబరును మా అమ్మగారు సర్వే నెంబరును మా తమ్ముడు సంతకం లేదండి, అన్ని రాశారు అదొకటే కానీ రాసి ఇచ్చేసింది, అది నెంబర్ లేకుండా ఏం లేకుండా. నెంబర్ లేకుండా అదేమో తర్వాత తాకట్టు పెట్టేసి, మాది లేదు కదండి, మా హక్కు లేదు, మేము ఆపలేకపోయాం, తాకట్టు పెట్టేసి 2006 లో రాశారు కదా. రాశారండి. అవునండి, మా అమ్మగారు సంతకం చేయమన్నా చేయలేదండి. అప్పుడు అలా జరిపేసి మా అమ్మగారిని బ్లాక్ మెయిల్ చేయటం. ఆవిడ ఉన్నంత కాలం నెట్టుకు వచ్చింది, నేను రాస్తాను మీకు ఎందుకు, నేను నేను రాస్తాను ఉండగా మీకేం కాదని గడిపొచ్చింది. గడుపుకొచ్చిందండి. మేమైనా ఆవిడ సైన్ లేని పేపర్ మనం ఏం చేసుకోగలం. ఆవిడ సైన్ ఆవిడ సైన్ ఉందండి. ఆవిడ లాస్ట్ తాత ఆంది లేదు, నాగరాజు కొడుకుది గారు అంటే లేదు. మా అమ్మగారి పేరేనండి. నాగమణి అయితే అట్లా మొత్తం నాగరాజు అని అలా అంటే మా అన్నిట్లో. పెద్దనాన్నగారు అలా ఎక్కిచ్చారంటే నాగమణి అయితే నాగరాజు గారు కానీ కంటిన్యూ ఆవిడ పేరు నాగరాజు. నాగమణి అండి, నాగరాజు గారని ఆధార్ కార్డు అన్నిట్లో ఇవన్నీ అలా ఆయన నాగరాజు నాగరాజు అనే అని ఉంటుంది. ఉందండి. మామూలుగా ఇంట్లో పిలుచుకునేవారు అట్లా. మా ఎంత పెద్దనాన్న సిగ్నేచర్, ఇప్పుడు ఈ రైటింగ్ సిగ్నేచర్ ఒకేలాగా ఉంది. ఇదంతా మీ అమ్మాయి రాశారా? లేదు కాదండి, వేరే అది వాళ్ళతో వేరే ఉంది. రాయించారండి. ఓకే చెప్పండి. అదండి మేడం, మాదేమో మీది మా గోల్డ్ మేమేమో ల్యాండ్ అయితే తక్కువ వడ్డీ అవుతుందని మాదేదో అవసరం అయితే అనుకుంటే ఇక్కడ తీసుకురండి ల్యాండ్, గోల్డ్ ల్యాండ్ మీద అయితే తక్కువ వడ్డీ అవుతుందంటే మేము తీసుకెళ్ళి పెట్టామండి. 4 తులాలు 4 తులాలు పెడితే ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుందా, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 2019లో 2019లో పెట్టామండి. అప్పటి నుంచి మేము వెళ్ళి డబ్బులు తీసుకెళ్ళిన తను 1 ఇయర్ ఉంచాడంటే, 1 ఇయర్ వడ్డీ కట్టాము మేము, 1 ఇయర్ ఉంచాడంటే అండి, తీసేసి బయట పెట్టేసి తన ఎగస్ట్రా 50,000 ఎంత తెచ్చేసుకున్నాడంటే అండి. తెచ్చేసుకుని అప్పటి నుంచి మా బంగారం మాకు కావాలి, మేము వీళ్ళు డబ్బులు తీసుకెళ్ళినా మీకు అందితే నాకు అందలేదనేసి అప్పటి నుంచి అలా జరుపుతున్నాడండి. తను అలా చేస్తున్నాడు. డిసెంబర్లో కూడా డబ్బులు తీసుకెళ్ళామండి మేము. బాబుని తీసుకెళ్ళి మేము పెళ్లిలో ఉంటే బాబుని ఇచ్చి పంపించాము. అంటే అందులో కూడా ఇంకా వెనక్కి 13,000 ఏమో తీసేసుకుని బ్యాక్ వేసి నాకు అందలేదు, నాకు అందాల్సిని అని అట్లా చేస్తున్నాడండి. అసలు మాట వినట్లేదు. కాదండి, పెద్ద మనుషుల దగ్గరికి రావట్లా, చుట్టాల రాడండి. దగ్గరికి రావట్లా. మీరే ఒక పెద్ద కుటుంబం ఓ రకంగా. అవునండి. మీరు మీ హస్బెండ్ అందరూ కూర్చుంటూ ఒక పెద్ద సర్కిల్ ఎవ్వరి మాట భోజనాలు వినడండి. కూర్చుంటూ 100 మంది మీ ఇంట్లో వాళ్ళే లెగుస్తారు ఓ రకంగా. మాట్లాడుతుండే మధ్యలో వెళ్ళిపోతాడండి, ఇంకా రాడు. వెళ్ళిపోతాడండి. ఇంకా వాడు ఇంకా మేము వెళ్ళి ఇంకా 2 రోజులైనా కూర్చున్నాం. ఉంటాడు కానీ సరే, ఇప్పుడైనా అమ్మకుండా ఆపేసుకుంటూ ఉండొచ్చు కదా మీరు, ఎందుకంటే ఇంకో అమ్మాయి ఉంది. మాకు ఇస్తా అన్నది కూడా అమ్మేసాడని తెలిసింది, అమ్మేసాడని కానీ అది ఎంతవరకు తెలిసిందండి. క్లారిటీ పొలం తెలుస్తుంది. కూడా ఇప్పుడు ఈ అమ్మేస్తున్నాడు. ప్రాపర్టీస్ అంతా మీ అమ్మగారి పేరు మీదకి మారినాయా? మా అమ్మగారి పేరే ఉందండి, 25 సెంట్లు ఉన్నది మా అమ్మగారి పేరు. ఇప్పటికి మీ అమ్మగారి పేరు మీదే ఉంది. ఉంది. ఓకే. ఆ. అయితే ఇల్లు? ఇల్లు అయితే మా అమ్మగారి పేరు, మా నాన్నగారి పోయిన కంటే మా అమ్మగారి మీదే మా శిస్తులు కడతారు కదండి, ఆ, అలా కాదు, కట్టారు. పేరు కూడా మీ అమ్మగారి పేరు మీదే ఉందా ఇప్పటికి? మీ తమ్ముడి పేరు మీదకి తమ్ముడి మారిపోయిందా? పేరు మీద మారలేదండి, మా అమ్మగారు కడుతున్నారు. అయితే అవి మామూలుగా రిజిస్ట్రేషన్ కాదు, పూర్వం నుంచి వచ్చిన స్థలాలు. సో ఇప్పుడు ఈ 2 అమ్మడానికి అయితే కుదరదు మీ బ్రదర్ ఒక రకంగా, అవునండి. ఎందుకంటే లీగల్ గా అతని పేరు లేదు, అతను అమ్మడం కుదరదు కూడా. ఒకవేళ అమ్మాలి అంటే మీరు అందరూ సంతకాలు పెట్టాలి. ఇప్పుడు కానీ ఇప్పుడు అది పెట్టుకోకుండానే ఎవరితోనూ చేపించేస్తున్నాడు అని తెలిసింది, కానీ మా అది ఎంతవరకు ఆధార్ అనేది అంటే మామూలుగా ఏమంటారు, అది ఆధార్ కార్డు మామూలుగా. అడగదా? మనకి సంతకాలు కావాలంటున్నాడుగా. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఆ. అప్లై చేశాడా? కాదండి, ఇది కుటుంబం ఉంది, అది ఉంటుంది కదా. ఫ్యామిలీ మెంబర్స్. Family- ఫ్యామిలీ family సర్టిఫికేట్ certificate సంతకాలు కావాలి కావాలి అంటున్నాడు. అంటున్నాడండి. మీరు నాకు పెట్టండి, మీది మీకు రాసి ఇచ్చేస్తాను అంటున్నాడు. ఓ పక్కన బేరం పెట్టేశాడండి. అతను వెళ్ళి నువ్వు ఎందుకు కొన్నావు అన్నాగా నువ్వు వినే రకం కాదండి. మేము అతను కదపలేదు. మేము మా తమ్ముడు కూడా కదిపితే వేరేలాగా మళ్ళీ ప్రొసీడ్ అవుతాడని మేము కూడా తెలిసినట్టు లేము ఇంతవరకు. అది ఏం చేద్దామని గోల్డ్ కూడా అలా ఉంచేసుకున్నాడండి, ఇవ్వట్లేదు. ఇప్పుడు మేము ఏం కేసు పెట్టినా మా గోల్డ్ కూడా రాదు. గోల్డ్ ఏ బ్యాంక్ లో ఉన్నాయి, ఎవరి పేరు మీద ఉన్నాయి? గోల్డ్ అయితే తన పేరే పెట్టండి, ల్యాండ్ ఉంది కదా తన పేరే పెట్టాడండి. మేము తమ్ముడే కదా అని పెడితే ఎంత మోసం తక్కువ వడ్డీ చేశాడు. పడుతుంది అని చెప్పి మేము తీసుకెళ్లి తీసుకున్నాడండి. పెట్టామండి. మేము 6 సంవత్సరాలైంది గోల్డ్ ఇవ్వట్లేదండి, ఈ పొలము ఇవ్వటం లేదండి. మాది రెక్కల మీద అండి. మేము ఇద్దరు మాకు- పిల్లలండి నాకు, మా పిల్లలే బీటెక్ చదివిస్తున్నాను ఇద్దరు. మేము ఏదో చేసుకుంటే చదివిస్తున్నా, అది ఉంటది కదా అని నేను కూడా అంత అడగలేదండి. పిల్లల కన్నా ఉంటది. ఇప్పుడు మనం సంపాదించింది వాళ్ళకి చదివించుకుంటున్నాను నా సత్యమైనంత వరకు, అంతవరకు చేసిన అది ఉంటది కదా అని చెప్పి నేను అనుకున్నా. కానీ ఇది మొత్తానికి రివర్స్. సరే, యాక్చువల్ గా ఫ్యామిలీ మ్యాటర్స్, పర్సనల్ మ్యాటర్స్, కోర్టు నుంచో గవర్నమెంట్ నుంచో ఇబ్బందులు అయితే లీగల్ ప్రొసీడింగ్స్ ఎట్లా వెళ్ళాలి ఏంటని చెప్పగలుగుతాం. ఆస్తి తగాదాలకు వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఎవరికాళ్ళు
మేమే గెలుస్తాం అన్న పాయింట్ తోటి ఇలా కూర్చొని ఎవరో సెటిల్ చేసుకోరు. ఇంత కూర్చొని సెటిల్ చేసుకునే వాళ్ళైతే ఇళ్ళ దగ్గరే సెటిల్ చేసుకుంటారుగా. ఇట్లాంటివి కొంచెం లీగల్ అటాకే ఇవ్వాల్సిన సందర్భం ఉంటది. ఇప్పుడు మీ బ్రదర్ తో నేను మాట్లాడామే అనుకోండి, ఏమంటాడు, నేను ఏదైనా కోర్టులో చూసుకుంటాను, మా సిస్టర్స్ మేము కూర్చొని మాట్లాడతాం అంటాడు, పెట్టేస్తాడు ఫోన్. అలా మాట్లాడమన్నా నేను మాట్లాడతాను ఇప్పుడు. కానీ లీగల్ రైట్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవడం ఫస్ట్ బేసిక్. అప్పుడు మీరు కొంచెం గట్టిగా వాయిస్ రేస్ చేయగలుగుతారు. ఇప్పుడు మీ అమ్మగారి పేరు మీద ఉన్న ఇల్లు ఇంకా ఆవిడ పేరు మీద లేదు, శిస్తులు అవి ఉన్నాయి, అది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కాదు, నోటరీ డాక్యుమెంట్. దీనిని అమ్మే హక్కు మీ బ్రదర్ కి లేదు. దీని మీద సర్వ హక్కులు 6 కూతుర్లు కొడుకు 7 భాగాల కింద లెక్క. ఇక్కడ మీరు మిగతా వాళ్ళు ఎవరు అడగట్లేదు ఇంటిని, ఆస్తిని. పెళ్లి కాని అమ్మాయిను నువ్వు సగం పెట్టుకొని ఉంచండి. ఇది ఎవరైనా కొంటుంటే ఇమ్మీడియట్ గా మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే రైట్స్ మీకున్నాయి. సో అది ఆయన తీసుకెళ్లి ఎక్కడో బేరం పెట్టేశాడని మనం చేతులు కట్టుకుని కూర్చోవాల్సిన అవసరం లేదు. గట్టిగా తోలు తీయొచ్చు. అతనికి ఇప్పటిదాకా అతని పేరు మీదకి మారిపోయినాయి. మీరు పోనీలే అత్తగారు ఊరుకున్నారని ఆవిడ, అమ్మగారు ఊరుకున్నారని ఈవిడ వదిలేశారు. కానీ ఆ 10 ఎకరాలు కూడా వీళ్ళ నాన్నగారి ఆస్తి ఏదైతే ఉందో దాని మీద సర్వ హక్కులు భార్య పిల్లలు సమాన వాటాదారులు. మీరందరూ సంతకాలు పెట్టేస్తేనే మీ అమ్మగారి పేరు మీదకి వెళ్తే మీ అమ్మగారికి పూర్తి హక్కులు ఉండవు కొడుక్కి రాయడానికి. అమ్మ మీ ఆయన ఆస్తి నువ్వు ఉన్నంతకాలం ఉంచుకో, ఇస్తే అందరికి ఇవ్వు, నీ మాట నువ్వు తీసుకో. లేదు నా దగ్గరే ఉంచుకుంటానంటావా, ఉంచుకో. నువ్వు ఉన్నంత వరకు నువ్వు గౌరవంగా ఉండొచ్చే తప్ప నీ తదనంతరం నీ పేరు మీద రాసేసాం కాబట్టి నువ్వు తీసుకెళ్లి రమ్య గారికి అమ్మేయడం కుదరదు. ఎందుకంటే నువ్వు 1/7% ఆఫ్ ఓనర్ మాత్రమే. మిగతాదంతా మేమందరం కూడా మేము సంతకాలు పెట్టేసినా కూడా. కొన్ని విషయం అండి, 1 month బ్యాక్ అండి మా బ్రదర్ ఫోన్ చేసి నేను ఉండలేను, నన్ను టార్చర్ పెడుతుంది, మా సిస్టర్ అండి టార్చర్ పెడుతుంది, నేను ఉండలేను, నేను చనిపోతున్నానని అస్తమాన్ అదే చేస్తాండి. ఫ్యాన్ తాడేసేసి తాడేసేసి మా చెల్లి ఒకటే ఏడుస్తుందండి. తాగున్నప్పుడు వేసుకుంటాడా, ఉత్తిని ఖాళీగా ఉన్నప్పుడు కూడానండి. అసలు అదే టార్చర్ అట్లా చేస్తున్నాడండి. అట్లా చేస్తే ఏడ్చిందండి బాగా. రా ఇట్లా చేస్తున్నాడు అంటే మా తమ్ముడు ఏం చేస్తున్నాడు, ఫోన్ చేసి నేను టార్చర్ భరించలేకపోతే తీసుకెళ్ళిపో అన్నాడండి. మా అమ్మగారు చనిపోయిన తెల్లారి ఆడపిల్ల కదా నీ దగ్గర ఉండద్దు, తీసుకెళ్ళిపోతామని చెప్పాను. పెద్ద కర్మ అయిపోయిన తర్వాత నేను ఎక్కడికి పంపించను, నాకు తల్లి తర్వాత తల్లి అన్నాడండి. తీసుకెళ్ళిపోమన్నది ఆయనే, ఉంచేస్తాను ఫస్ట్ అలా అన్నాడు. తర్వాత ఇప్పుడు 1 month బ్యాక్ తీసుకెళ్ళిపో అన్నాడు. సరే అయితే నేను బస్ ఎక్కిచ్చేస్తాను అన్నాడండి. డైరెక్ట్ మా పెద్ద బాబుని వచ్చి తీసుకెళ్ళమని, ఎల్బీనగర్ వచ్చి తీసుకెళ్ళమని అన్నాడు. అలా వద్దు, తెలియదు తనకి, నేనే వస్తా, నేను వచ్చి తీసుకెళ్తానని. తర్వాత మేము మా చెల్లి గట్టిగా, అది కూడా ఫోన్ ఇవ్వడండి. 2 ఫోన్లు ఉన్నాయి, మా అమ్మగారి ఫోన్ ఉంది, తన ఫోన్ ఉంది. తన ఫోన్ దాచేసుకుని మా చెల్లికి ఏదో అంటే తాకట్టు పెట్టేశానని చెప్పేస్తాడండి ఫోను. ఈ ఫోన్ వాడుకుంటాడండి, ఫోన్ కూడా మాట్లాడుతుంది. తను ఏం చేసింది, తను ఎవరి ఫోన్ నుంచో చేసింది, తన కుర్రోడు ఎవరో వస్తే ఎవరి ఫోన్ నుంచో చేసింది, తెలిసిన వాళ్ళతో చేసి చెప్పి నువ్వు రాక అని ఏడ్చిందండి. మా చిన్న సిస్టర్ ఉన్నారు అక్కడే హైదరాబాద్లోనే. అటు తెలిస్తే మేము ఇద్దరం వెళ్ళామండి. వెళ్తే ఏంటి ఇలా గొడవ, ఏంటి వచ్చారన్నారు, చెప్పకుండానే వెళ్ళాం. ఏంటి వచ్చారంటే, మీరు ఒక్కళ్ళే యాక్టివ్ పార్ట్ లో ఉంటారా, మిగతా సిస్టర్స్ యాక్టివ్ గా ఉంటారా? అంటే ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయారు. మా అమ్మగారు సంబంధం లేదండి, ఇద్దరు. 3 ఆవిడను 5 ఆవిడ అండి. అసలు ఇప్పటికీ కలవరు మాకు. పెద్ద ఆవిడకి హెల్త్ బాగు, పెద్దగా అంత అటాచ్మెంట్ ఉండదు ఏ వ్యవహారంలోనైనా. నేను మా సిస్టర్, లాస్ట్ సిస్టర్ కదా, గట్టిగా నిలబడతామండి మీ ఇద్దరం. మొన్న వెళ్ళినప్పుడు అంటే అయితే నేను తీసుకెళ్ళిపో అన్నాడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే తీసుకెళ్ళిపోతాను, తనకు కూడా ఒక ఆధారం ఉండాలి కదా, తనకి ఏమొస్తుందో తను వాటా ఇచ్చేసి, గోల్డ్ ఉంది కదా గోల్డ్ వాటా ఇచ్చేసి అన్నా. తన వాటా ఇచ్చేసి తీసుకెళ్ళిపోతాను. పుట్టిన ఎట్లా తీసుకెళ్తాను, మా ఇంటి దగ్గర కూడా ఊరుకోరు, అత్తగారు వాళ్ళు ఉన్నారు, ఎవరో అమ్మని అన్నట్టే కదండి. ఒకళ్ళ ఇది మీద బతకొద్దు, తను వాటా తను ఇచ్చి నేను తీసుకెళ్ళిపోతాను అన్న. అయితే మాట్లాడకుండా ఊరుకుని ఈవినింగ్ వచ్చి నేను ఎక్కడికి పంపను, నేను ఎందుకు పంపిస్తా అన్నాడండి. ఇంకంతే, ఇంకా మళ్ళీ మాట మార్చేశాడు అంతే.
సో ఆయన పంపించడం అయితే నేను ఈవిడ మేజరే కదండి. ఆ. ఈవిడ వచ్చేయాలంటే వచ్చేయచ్చు, ఉండాలంటే ఉండొచ్చు. ఉండొచ్చు. ఈవిడేమనుకుంటుంది ఈవిడైతే అసలు ఆయన మాట ఆయన దాటి చెప్పదు, బయటికి రాదు. మాట రాదు, తను చెప్పదు కూడా. ఇంట్లోంచి అలా బయటకు టార్చర్ రావద్దంటాడండి. చేస్తాడండి ఎవరు లేనప్పుడు. ఇంట్లోంచి బయటికి నువ్వు అట్లా రానివ్వడు. చేస్తే నేను చచ్చిపోతాను, లేకపోతే ఆ, ఇంకోటి. ఏదన్నా ఎందుకంటే అమ్మాయికి వాళ్ళ అమ్మ ఒకటి చనిపోవడం ఇంకా వేరే ఎవరికి తెలియదండి. ఆవిడ ఎట్లా మాట్లాడాలో కూడా తెలియదు. తెలివి ఉంటదండి. తెలియదు మొన్న ఒక కాదు, రోజునేమో- ఇంట్లో పనులు అవన్నీ మంచిగా చేస్తుంది. వాడు అందు గురించి ఒక 10 మనిషి కింద ఉంచుకోవడానికే చేశాడండి అంతే. కానీ మొన్న ఏమన్నాడంటే, నేను ఇల్లు రాసే మళ్ళీ వచ్చేటప్పుడు అన్నాడు, మీ ఊరు నుంచి వచ్చేటప్పుడు ఇల్లు రాసేయమన్నావు, పెళ్లి చేసి పంపించేస్తే నేను ఇల్లు ఇలా రాసేది అన్నాడు. అది తను తను హక్కు కదా, నువ్వు ఇల్లు రాసానంటావు ఏంటి అంటేను, నేను ఎలా ఇస్తాను, ఇల్లు పెళ్లి చేసి పంపించేదానికి పెళ్లి చేసి పెళ్లి చేసి పంపించేస్తాను పంపించేస్తాను అంటే ఏదో ఒకటి ఇవ్వాలి కంటే నా దగ్గర ఏమీ లేదు అని అంటున్నాడండి. ఇన్ని సంవత్సరాలు చేయని పెళ్లి ఇప్పుడు ఎట్లా చేయగలుగుతాడు? మేము కూడా ట్రై చేసామండి, అవ్వలేదు. కొంచెం ప్రాబ్లం ఉందని చాలా ట్రై చేసాము, అవ్వలేదు. మామూలుగానే లేట్ మ్యారేజ్. ఏదైనా కొంచెం స్త్రీధనంగా ఏదైనా ఇచ్చి పంపిస్తే అమ్మాయికి కొంచెం అమ్మాయి సేఫ్ గా ఉంటది తప్ప ఊరికే వదిలిచ్చేసుకుంటాం అంటే అది కూడా నిజం కాదండి. అలా జరిపే అమ్మేదేసి కొన్నాళ్ళ వరకు జరపటానికి ఆ మాటలండి. సరే, ఆ అమ్మాయి వినడానికి రెడీగా లేదు, పోరాడడానికి మీరు రెడీగా ఉన్నారా మరి? అదే మేము కోర్టుకి వేస్తే అదేనండి ముందు మెయిన్ ప్రాబ్లం. మేము హైదరాబాద్ లో ఉంటాం, ప్రతి వాయిదాకి వెళ్ళాలంటే కష్టం. అక్కడే వేయాలండి. ఇక్కడ హైదరాబాద్ లో వేయచ్చు అంటారా? ఇక్కడ వేయచ్చు అంటారా హైదరాబాద్ లో? అక్కడి నుంచి వేయాలని ఎవరు అన్నారంట. మీ డౌట్స్ అడగండి. అసలు మీకు ఏం డౌట్లు ఉన్నాయి ఇక్కడ దాకా రావడానికి, ఒక ప్రాపర్టీ కేసుకి ఇక్కడ దాకా రావడానికి? అయితే సిస్టర్ కి సగం రాయాలండి. గోల్డ్ ఉంది, గోల్డ్ కూడా ఎంతో కొంత ఇవ్వాలి చెల్లికి. ఓకే, వాళ్ళ అమ్మగారిది. మా గోల్డ్ మాకు మేము తాకట్టు పెట్టి మాకు రావాలి, మాకు ఇవ్వాల్సిన పొలం. ప్రాపర్టీ కేసుల్లో మాక్సిమం ఉండే డౌట్స్ ఏంటంటే, నాన్నగారి పేరు మీద ఉన్న ఆస్తి నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మ పేరు మీదకి కూతుర్లందరూ కొడుకులందరూ కలిపి రాసేస్తే ఆవిడకి పూర్తి హక్కులు ఉంటాయా ఉండవా? అంటే ఆవిడ ఆ ఉన్న 10 ఎకరాలని వేరే వాళ్ళకి ఇచ్చేయచ్చా, అమ్మేయొచ్చా, వీళ్ళెవరు పర్మిషను లేకుండా? 90% కేసుల్లో ఈ డౌట్ చాలా మందికి ఉంటూ ఉంటుంది. 2, ఈ కేసు విషయానికి వచ్చేసరికి కేసులు ఎక్కడ ఫైల్ చేయాలి? ప్రాపర్టీ ఉన్న చోట ఫైల్ చేయాలా, మనం ఎక్కడుంటే అక్కడ ఫైల్ చేసుకోవచ్చా? ప్రతి డేట్కి కోర్టులకి అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుందా? ఇక వీళ్ళు ఈ ఎపిసోడ్లో అడిగిన కేసు ఉన్న 2 ప్రాపర్టీలు, ఒకటి నోటరీ డాక్యుమెంట్ ప్రాపర్టీ, ఇంకొకటి చనిపోయిన అమ్మ పేరు మీద ఉన్న ప్రాపర్టీ. వీటి మీద సర్వ హక్కులు ఇప్పటిదాకా 10 ఎకరాల మీద మా తమ్ముడే అన్నీ అమ్మేశాడు, మరి ఇప్పుడు కూడా అలా అమ్మేయడానికి అవకాశం ఉందా? ఈ మూడిట్ల గురించి క్లారిటీ తీసుకుందాం. ఎందుకంటే ఇలాంటి డౌట్సే మీకు ప్రాపర్టీ కేసుల్లో మ్యాక్సిమం ఉంటూ ఉంటాయి. ఈ రోజున వీళ్ళు ఇక్కడికి వచ్చి మీకు అటువంటి డౌట్స్ క్లారిఫై చేసేలాగా చేశారు ఒక రకంగా. అలాగే మీ డౌట్స్ కూడా మేము క్లారిటీ ఇస్తామండి. నాన్నగారి పేరు మీద ఉన్న ఆస్తి నాన్నగారు చనిపోయిన తర్వాత దాని మీద సర్వ హక్కులు భార్య పిల్లలకి సమానంగా ఉంటాయి. 90% కేసుల్లో ఏం చేస్తారు అంటే, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కలిపి, లేదా ఆడపిల్లలు పెళ్లిళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. ఈ మగపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళిపోయి ఆటోమేటిక్గా తల్లి పేరు మీదకి మారుస్తూ ఉంటారు. ఎందుకంటే అంతకాలం భర్తకి సర్వీస్ చేసి ఉన్న ఆవిడ ఉన్న టైంలో ఆ ప్రాపర్టీ మీద కొంత సెంటిమెంట్లు ఉంటూ ఉంటాయి. సో ఆవిడ ఉన్నంత వరకు కొంచెం సేఫ్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆవిడ పేరు మీదకి అందరూ హక్కు విడుదల చేస్తూ ఉంటారు. మా అమ్మ పేరు మీదకి రాసినా మాకు పర్వాలేదు అని. ఆడపిల్లలు సంతకాలు పెట్టినా పెట్టకపోయినా, పెడితే కొంచెం పాయింట్ ఆర్గ్యూ చేసుకోవడానికి ఎక్స్ట్రా పడుతుంది, పెట్టకపోతే సేఫ్ సైడ్. అలాగే మగపిల్లలు కూడా, ఎందుకంటే ఆడపిల్లలకి ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని చాలా సందర్భాల్లో ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మల పేరు మీదకి మార్చేస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ పేరు మీదకి మార్చేసి మళ్ళీ వీళ్ళు రాయించుకుంటుంటారు ఒక 2 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో. సో భార్య పేరు మీదకి, భర్త చనిపోయినాక ఆస్తి భార్య పేరు మీదకి, అంటే తండ్రి చనిపోయినాక ఆస్తి తల్లి పేరు మీదకి మారితే ఆడపిల్లలకి మగపిల్లలకి అన్ని సంతకాలు పెట్టేశారని అనుకుందాం. పెట్టేస్తే వాళ్ళకి హక్కులు పోతాయా అంటే పోవండి. ఎందుకంటే ఆవిడ పేరు మీద నమ్మి 10 ఎకరాలు పెట్టింది, ఆవిడ అవసరాలకి, ఆవిడ మెడికల్కి, ఆవిడ ఇది చూసుకుంటూ కుటుంబాన్ని రన్ చేయడానికి. వీళ్ళు సంతకాలు పెట్టేది ఆవిడకి గౌరవం ఇవ్వడం. ఆవిడ భర్త వస్తే ఆవిడ ఉన్నంతకాలం అక్కడ ఉండాలి అని. ఎప్పుడైతే ఆవిడ పేరు మీద రాసిన 10 ఎకరాలు తీసుకెళ్ళి పొల్లైకో ఎల్లైకో అమ్మేసింది అనుకోండి, దాన్ని ఛాలెంజ్ చేసే రైట్స్ ఈ ఆడపిల్లలకి మగపిల్లలకి ఉంటాయి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా లీగల్ వారసులు మాత్రం. అలాగే ఈవిడ తీసుకెళ్ళిపోయి కొడుక్కి రాసేసింది. ఇలా కొడుక్కి రాసినప్పుడు కొడుకు అమ్మేసుకుంటుంటే
అమ్మ కూడా కొడుకు వైపే ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ సెంటిమెంట్ అర్థమవుతుంది. ఒక్కగానొక్క కొడుకు, ఆడపిల్లలకు ఉన్నంతలో పెళ్లిళ్ళు చేసి పంపించేశాను, ఈ ఆస్తి అంతా నా కొడుక్కి రాసేసాను, నా కొడుకు అమ్ముకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు, నన్ను పైకి తీసుకెళ్లేది తలకొరుగు పెట్టేది కొడుకే కాబట్టి అని కొంత సెంటిమెంట్లు ఆవిడకున్నాయి. సో ఇలాంటి సెంటిమెంట్లు ఉన్నంత మాత్రాన ఈవిడికి ఇచ్చిన 10 రూపాయలు తీసుకెళ్లి కొడుక్కి రాసేస్తే కుదరదు. పిల్లలందరూ ఆడపిల్లలు ఎవరైనా కానీ ఆ రోజున అబ్జెక్షన్ పెట్టి ఉంటే, నీకు ఇచ్చింది నువ్వు వాడుకుంటావని నీ దగ్గర ఉంచుకుంటావని, కొడుక్కి దాన ధర్మాలు చేస్తే కొడుక్కి సేల్ చేస్తావనో కొడుక్కి పేరు మీద రాస్తావనో కాదు అని మీలో ఎవరైనా కానీ, మీ 5గురులు ఎవరైనా కానీ 6గురులు ఎవరైనా కానీ ఒక్క పిటిషన్ ఫైల్ చేసినా కూడా ఆ రిజిస్ట్రేషన్స్ చెల్లవు. మరి ఇప్పుడు వేసుకోవచ్చా అంటే 10 ఏళ్ల నుంచే జరిగిన ఈ ట్రాన్సాక్షన్ అంతా ఇప్పుడు కూడా 10 ఎకరాలని ఛాలెంజ్ చేసే రైట్స్ మీకుంటాయి. ఇక 2, ఆవిడ వాటా 10 రూపాయలు ఏదైతే ఆవిడకి ఇచ్చారో ఆ 10 ఎకరాలు కొడుక్కి రాసేసింది. అంటే ఆవిడ వాటా కొడుకు వాటా అంటే ఆ 2% వాళ్ళ దగ్గర ఉంటాయి తప్ప మిగతా వీళ్ళ వాటాలని ఛాలెంజ్ చేసే రైట్స్ ఉంటాయి. ఇలా కొనుక్కునేటప్పుడు 1-10 సార్లు ఆలోచించుకోండి. అందుకే లీగల్ ఒపీనియన్కి వెళ్ళమంటాం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 10 ఎకరాలని మొక్కలుగా 2 ఎకరాలు, 1/2 ఎకరం, 1/4 ఎకరం అంటే అమ్మేశాడు. ఈ కొనుక్కున్న 10 మంది ఒక్కసారి ఎంక్వైరీ చేయించుకోండి. ఎప్పుడైనా కానీ కొనేటప్పుడు ముందు జాగ్రత్త. వీళ్ళందరికీ ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలంతా వాళ్ళ అమ్మకి సంతకం పెట్టారు, వాళ్ళ అమ్మ కొడుక్కి ఇచ్చేసింది, కొడుకు మాకు అమ్ముతున్నాడు, రేపటి రోజున ఆడపిల్లలు వచ్చి కేసు వేస్తారా అనే భయం ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. ఆ ఆడపిల్లలు కొనుక్కునేటప్పుడు కనుక ఆడపిల్లల సంతకాలు కూడా తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఇచ్చింది అమ్మకి మాత్రమే. అమ్మ మళ్ళీ వెనక్కి ఛాలెంజ్ చేసే రైట్స్ ఆడపిల్లలకు ఉంటాయి. అమ్మ నీకు ఇచ్చింది నువ్వు దాచుకుంటావని, కానీ నువ్వు నీ కొడుకు ఇస్తే కొడుకు అమ్మేస్తాడని కాదు. ఒకవేళ అమ్మారు అనుకోండి, ఆడపిల్లలు కూడా సంతకం పెట్టాలి. మీరు కొనుక్కునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఈ రోజున ఇలాంటి కేసులు వీళ్ళు కనుక ఎవరైనా పిటిషన్ ఫైల్ చేస్తే ఖచ్చితంగా మీరు కోర్టుల చుట్టూ తిరగాలి. గెలుస్తారా లేదా అనేది తర్వాత సంగతి. ఇక ప్రాపర్టీ కేసులు ఎన్ని సంవత్సరాలు నడిస్తే మీకు ఐడియా ఉంటుంది కాబట్టి. ఇక 2, నోటరీ డాక్యుమెంట్ ఉన్న ల్యాండ్స్, ఇంకా అమ్మ పేరు మీద ఉన్న ల్యాండ్. ఈ 2 మిగిలిన. రెండో క్వశ్చన్కి, అమ్మ చనిపోయింది, అమ్మ పేరు మీద ఉన్న ల్యాండ్ ఇప్పుడు తమ్ముడు అమ్మేయడానికి అవకాశం ఉంటుందా? లేదు. ఇప్పుడు ఇది లీగల్ హెయిర్స్ అందరూ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఒకటి రెడీ చేయించుకుని ఎంఆర్ఓ ఆఫీస్లో నుంచి, లేదా వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులు అయితే, గవర్నమెంట్ వ్యక్తులు అయితేనే మీకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇస్తారండి. లేదా కోర్టులో ఫలానా ఏ అనే ఆవిడకి భర్త చనిపోయాడు, ఇదిగోండి ఒక కొడుకు, 6 ఆడపిల్లలమే, పెళ్ళిళ్ళు అయిపోయినా కూడా ఆస్తి పంపకాలు జరగకపోతే వాళ్ళు 25 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం మ్యారేజ్లు అయిపోయినా కూడా ఈ ఆస్తికి వారసుల కిందే లెక్క. ఎందుకంటే ఆస్తి పంపకం ఇంకా జరగల, అమ్మగారి పేరు మీదే ఉంది. ఈ 25 సెంట్లు 1/2 ఎకరం ఏదైతే ఉంటాయో వీటిని ఛాలెంజ్ చేసే రైట్స్ ఆడపిల్లలకు ఉన్నాయి. అంటే ఈ పాయింట్తో పాటు మిగతా 10 ఎకరాలను కూడా ఛాలెంజ్ చేయొచ్చు. ఇక పెళ్లికైన ఆడపిల్ల ఎవరైతే ఉన్నారో నోటరీ డాక్యుమెంట్ హౌస్ ఏదైతే ఉందో దీని మీద కూడా సర్వ హక్కులు అందరికీ ఉంటాయండి. కాకపోతే వీళ్ళందరూ మంచితనంగా ఏమంటున్నారంటే ఇంకొక అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు కాబట్టి 50% ఆవిడకి 50% తమ్ముడిని తీసుకోమనండి అని అంటున్నారు. ఇక్కడ ఉన్న 10 ఎకరాలు హారతకర్పూరం చేసింది తమ్ముడు. దాన్ని ఏమైనా 20 ఎకరాలు చేశాడా? చేయలే. పెళ్లి చేసుకున్నాడా? చేసుకోలే. ఇప్పుడు ఈ ఉన్నది కూడా ఏ రకంగా ఖర్చు పెట్టేస్తే ఎక్కడ ఉంటాడు అతను? అతనుకున్న చెడు అలవాట్లకి ఇచ్చిన ఫ్రూట్ ఈ రోజున 1 ఎకరం కొనాలంటే తలప్రాణ తోక్కు వస్తుంది జనాలకి. ఎంతో కష్టపడితే తప్ప కొనలేరు. అలాంటిది వారసత్వంగా వచ్చిన ఆస్తుల్ని కాపాడుకోవడం ఎట్లాగా, లీగల్ లిటిగేషన్ లేకుండా ఉండడం ఎట్లాగా అని చూసుకోవడం పోయి అమ్మేసుకొని రోడ్ల మీద పడ్డట్టు లెక్క ఒక రకంగా. అన్ని కొన్ని వీళ్ళు ఉన్న కుటుంబ సభ్యులంతా ఏమన్నా రిచ్ ఫెలోస్ అంటే ఉన్నంతలో ఎవరి కష్టార్జితంతో వాళ్ళు బతుకుతున్న సందర్భాలు. కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ తగ్గించుకొని కనీసం పూర్వీకులు ఇచ్చిన ఆస్తులన్నా ప్రొటెక్ట్ చేసుకునేలాగా చూసుకోవడం అనేది బెటర్ ఆప్షన్. మేడం ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, మీ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఈ 2 ప్రాపర్టీలు అమ్ముకోవడం కుదరదు. ఎవరైనా అమ్మితే మీరు ఇప్పటిదాకా చేసిన మిస్టేక్ ఏంటంటే అసలు మేము రాసి ఇచ్చేసామో రాసి ఇవ్వలేదు మీ అమ్మగారికి. ఆవిడికి పూర్తి హక్కులు లేవు మీ తమ్ముడికి ఇవ్వడానికి, మీ తమ్ముడికి పూర్తి హక్కులు లేవు వేరే వాళ్ళకి అమ్మడానికి. కనీసం ఒక 5 years బ్యాక్ 3 years బ్యాక్ మీరు మీ అమ్మగారు బతుకున్న టైంలో కూడా అది ఛాలెంజ్ చేయాలి. మీకు అడిగే రైట్స్ లేవండి. అడగడం ఎందుకు? మీకు హక్కులే ఉన్నాయి, చట్ట ప్రకారం హక్కులు ఉన్నాయి. అమ్మగారిని ఎదిరించడం, అమ్మని ఎదిరించరు, తమ్ముడిని ఎదిరించరు, చెల్లిని ఎదిరించరు. ఇంకెవరి ప్రాబ్లం? మీ ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేయాలి? మీ ప్రాబ్లం కోసం మీరు ముందుకెళ్ళాలి. ఇప్పుడు రమ్య గారు గబుక్కుని ఫోన్ చేయగానే ఆయన వణుకుపోయి అంతా చేయరు. ప్రాపర్టీ కేసులు అలా జరగవు. ఎవరి కాళ్ళు, ఎందుకంటే ముదిరిపోయాడు మీ బ్రదర్. ఆల్రెడీ 10 ఎకరాలు అమ్మాయి, నన్ను ఎవడేం చేయలే, ఇప్పుడు రమ్య గారు 1/2 ఎకరం కాపుతారా, మా అక్క కాళ్ళు పట్టేసుకుంటే అయిపోద్ది అనుకుంటాడు. ఇంకో అక్కని బ్లాక్ మెయిల్ చేస్తే చాలు, ఎందుకంటే ఊరితాడు రెడీగా పెట్టుకుంటాడు. అలా చేస్తున్నాడు. ఇప్పుడు అది కాదు, కొనే అతను అంటాడండి
వేరే అతను మా పక్క పొలంలో అతనికి నాకు 3,000 ఇవ్వాలి రాజేష్ అని మా తమ్ముడు. 3,000కి 3 లక్షలు ఇవ్వాలి, ఆ విధంగా తీసుకుని నేను నీకు రాపిస్తాను, ఆడపిల్లల సంతకాలు లేకుండా నేను చేపిస్తాను, తీసుకో. దీన్నే లిటిగేషన్ ప్రాపర్టీస్ కొనుక్కోవడం అంటారు. ఇప్పుడు మీ బ్రదర్ దగ్గర నుంచి 3 లక్షలు వసూలు చేయాలి. ఈయన ఊరంతా అప్పులు చేసుకొని కూర్చుంటున్నాడు. వీళ్ళంతా ఏమనుకున్నారంటే ఇప్పటిదాకా 10 ఎకరాలని ఏ రోజు కూతుర్లు వచ్చి ఛాలెంజ్ చేయలే. అందరూ ఛాలెంజ్ చేయకపోయినా మీరు ఒకళ్ళు ఛాలెంజ్ చేయొచ్చు. మీరు ఆ ఛాలెంజ్ చేయలే, ఎవరు అడగట్లేదు. ఈయన ఆల్రెడీ ఉరితాడు రెడీగా పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. వీళ్ళని ఆ రకంగా సెంటిమెంట్ తో కూడా బ్లాక్ మెయిల్ చేయొచ్చు. మీరు వెళ్ళి కేసులు వేయరు, ఏమి పేకరు. అర్థమైంది ఆయన. అంటే మెయిన్ అండి ఎక్కడి నుంచి వెళ్ళి అదే నేను చెప్పను ఏం కావాలా. సో ఇప్పుడు మీకున్న ఆప్షన్ ఏంటి? ఒకవేళ ఆ 3 లక్షలు తీసుకున్న వ్యక్తి మీ తమ్ముడి చేత అప్పు తీసుకున్నాడు కాబట్టి దాని బదులు నాకు ఈ ఆస్తి రాసి ఇచ్చాడంటే ఆయన ఎవరో రాయించుకోవడానికి, ఈయన ఎవరో రాయడానికి. మీకు బేసిక్ అర్థమవుతుందా? పోనా వెళ్ళిపోయిన 10 ఎకరాలు పోనివ్వండి, మీరు ఫైట్ చేయగలిగితే 10 ఎకరాలు ప్లస్ ఈ రెండింటికి కలిపి పార్టీషన్ సూట్ వేసుకునే రైట్స్ మీకున్నాయి. అప్పుడు వాళ్ళందరూ భయపడి వచ్చి మీ తమ్ముడు 4 వీగుతారు. ఏంటంటే మీ ఆడపిల్లలు రానన్నారు, పలానా రెండో అక్క వచ్చి కేసు వేసింది పార్టీషన్ సూటు, అదేదో తేల్చు అంటే ఆయన మీ దగ్గరికి సెటిల్మెంట్కి వస్తాడు. కేసు వేసిన 2-3 మంత్స్లోనే మీకు సెటిల్మెంట్ ప్రపోజల్స్ నడుస్తాయి ఈ కేసులు. మీరు రూపాయి పెట్టుకుని ముందుకు వెళ్ళటమా, లేదా రూపాయి తర్వాత కడతామండి మేము ఫైనాన్షియల్గా వీక్ అని కోర్టుకి పర్మిషన్ పిటిషన్ వేసుకుంటే కోర్టు ఫీజు లేకుండా కూడా పార్టీషన్ సూట్స్ ఫైల్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? లోక్ అదాలత్లో ఒక అప్లికేషన్ పెట్టుకుంటే కోర్టు ఫీజు కట్టకుండా మరి ఎక్కడ వేయాలి కేసులు? ప్రాపర్టీ ఎక్కడైతే ఉంటుందో అక్కడే వేయాలి. మరి ప్రాపర్టీ నూజివీడులో ఉంది మేడం, మరి మీ 10 ఎకరాలకి మీరు నూజివీడులోనే అంటే కొన్ని ప్రాపర్టీలు నూజివీడులో ఉంటాయి, కొన్ని ప్రాపర్టీలు కాకినాడలో ఉంటాయి, కొన్ని వైజాగ్లో ఉన్నాయి. మీకు ఎక్కడ ఆధార్ కార్డు మేజర్గా ఉంటుందో ఆపోజిట్ పార్టీది, ఎవరి మీద మీరు కేసు వేస్తున్నారు, మేజర్ ప్రాపర్టీ ఉన్న ఒక ప్లేస్లో మిగతా 2 ప్రాపర్టీల గురించి కూడా కలిపి వేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఉన్నదంతా నూజివీడులోనే, అంటే వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి చెప్తాను. సో మీకున్న ప్రాపర్టీ నూజివీడులోనే ఉన్నప్పుడు మీరు నూజివీడులో కేసు వేయాలి. మీరు అడిగిన ఇంకొక డౌట్, మేడం నూజివీడులో కేసు వేస్తే మేము ఉన్నది హైదరాబాద్లో ప్రతిసారి తిరగాల. సివిల్ కేసుల్లో పార్టీస్ ప్రెజెన్సీ రిక్వైర్మెంటే లేదు. కేసు వేయడానికి ఒక అడ్వకేట్తో మాట్లాడుకోవాలి. మీకు మీ అడ్వకేట్ రెగ్యులర్గా ఏం జరుగుతుందో ఏంటో చెప్తారు. ఇప్పుడు ఇంకా కంఫర్ట్ ఏంటంటే మీ అడ్వకేట్లు సరిగ్గా చెప్పకపోయినా ఈ కోర్ట్స్ యాప్ అని ఒకటి ఉందండి. యూట్యూబ్లో మీరు ఎక్కడ కొట్టినా కానీ వచ్చేస్తుంటుంది. ఆ ఈ కోర్ట్స్ యాప్లో మీ కోర్టు, స్టేటు, డిస్ట్రిక్టు, మీ కోర్టు, మీ కేసు నెంబర్ ఫీడ్ చేసుకుంటే రెగ్యులర్ ఏం జరుగుతుంది అనేది తెలిసిపోతుంది. మీరు జస్ట్ ఒక అడ్వకేట్ని పెట్టుకుని పార్టీషన్ సూట్ ఫైల్ చేయండి. ఎవరైతే కొనుక్కుంటానన్నాడో అది చెల్లదు, మీరు ఫైట్ చేయరన్న ధీమాతోటి అతను మాట్లాడుతున్నాడు. ఒక అడ్వకేట్ తోటి నోటీస్ పంపించడం, 10 ఎకరాలు ప్లస్ దీనికి కలిపే వేయమని చెప్తున్నాను నేను. నోటీస్కి వచ్చి సెటిల్మెంట్ చేసుకున్నాడా చేసుకున్నట్టు, సెటిల్మెంట్ చేసుకోకపోతే పార్టీషన్ సూట్ ఫైల్ చేసి కూర్చోండి. మీ బ్రదరు సెటిల్మెంట్కి వస్తాడు అక్క అని 50% ఆవిడకి రాయించి మీ గోల్డ్ పంచాయతీ ఏదో, ఎందుకంటే మీ గోల్డ్ ఇందులోకి రాదు, మీ గోల్డ్ మీ పంపకం వేరు, మీరు నమ్మి మీ తమ్ముడికి ఇచ్చుకున్న గోల్డ్ ఇది. దీనివల్ల ఆ సెటిల్మెంట్ కూడా మీకు జరిగింది. నెక్స్ట్ ఈ 2 ప్రాపర్టీలు ఎవరు కొన్నా కూడా వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళినట్లే లెక్క. ఇంకా అంతకుముందు మీ అమ్మగారి పేరు నుంచి మీ తమ్ముడి పేరు మీదకి వెళ్ళింది, ఆయన అమ్మాడు. వాటినే మనం ఛాలెంజ్ చేస్తుంటే ఇంకా మీ అమ్మగారి పేరు మీద ఉన్న ఆస్తిని మీ తమ్ముడు ఎవరో అమ్మడానికి, ఆయన ఎవరో కొనుక్కోవడానికి. ఆయనది 3 లక్షలు డెడ్ ఇన్వెస్ట్మెంట్ కింద లెక్క. అప్పు ఉంది కాబట్టి ఈ 3 లక్షలు అక్కడ పెడతాను అంటే మీ తమ్ముడు మిగతా వాటిలో అన్నా మీకు అడ్జస్ట్మెంట్ చేయాలి. మీకు అమ్మే ఉద్దేశం లేకపోతే, మీ సంతకాలు లేకుండా మీ అమ్మగారి పేరు మీద ఉన్న ఆ 25 సెంట్లో ఏదైతే ఉందో అది అమ్మే హక్కు మీ తమ్ముడికి లేదు, కొనుక్కునే వ్యక్తికి రైట్సే రావు. మీరు ఇప్పుడు ఆ 10 ఎకరాలని వీటిని కలిపి ఛాలెంజ్ చేస్తూ ఒక్క పిటిషన్ అయితే వేయాలి. మేడం మరి మా బ్రదర్తో మీరు మాట్లాడతారా, వర్కౌట్ అవుతుందా అంటే మీరు మాట్లాడమంటే నేను మాట్లాడాలే తప్ప దీనివల్ల ఎఫెక్ట్ అనేది అంత పడదు, యూజ్ ఉండదు. ఎందుకంటే మీరు స్ట్రాంగ్ ఉన్నారు అనేది మీ అడ్వకేట్ ద్వారా వెళ్తుంది. అదేనండి, అది కరెక్ట్గా వెళ్తే బెటర్ అనేది నా ఉద్దేశం. మీరు కోర్టుకి రెగ్యులర్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. వీటికి లీగల్ ఎక్స్పెన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. మంచి అడ్వకేట్, అసలు ఈ మధ్య జూనియర్స్ కూడా కొంచెం మంచిగానే చేస్తుంటారండి, అని వాళ్ళకి వర్క్ వస్తుంది కాబట్టి. మీరు నూజివీడులో ఒక అడ్వకేట్ చేత నోటీస్ పంపించండి, మ్యాటర్ సెటిల్ అవ్వకపోతే పార్టీషన్ సూట్ మొత్తానికి వేసి పడేయండి. ఆటోమేటిక్గా మీ బ్రదర్ సెటిల్మెంట్కి వస్తాడు. రాకపోతే కోర్టు డిసైడ్ చేస్తే పడుండనివ్వండి. మీరు ఇప్పుడు ఖాళీగానే కూర్చున్నారుగా, కొంచెం ఫీజు పెట్టుకున్నాము, కోర్టులో స్టే పెట్టేశాం, ఎప్పటికైనా ఈయన రావాలి. ఒకసారి క్లయింట్ అడిగామండి, ఇలా వేయాలంటే నోటీస్ ఇవ్వటానికే 1 లక్షకి 3,000 చొప్పున మనకు కోర్టు కట్టాలన్నాడు. మనం కోర్టు ఫీజు అనేది క్యాలిక్యులేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
మార్కెట్ వాల్యూ వేరు, రిజిస్ట్రేషన్ వాల్యూ వేరు. కోర్టు ఫీజు ఎప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూ మీదే కడతాం. ఇంత కట్టాలి అంత కట్టాలని మీ అడ్వకేట్లు చెప్పింది అని నేను అనట్లేదు. ఎంత కడతాం కోర్టుకి అనేది రిసిప్ట్ ఉంటుందండి. రిమైనింగ్ వీళ్ళ ఫీజుల కింద లెక్క. ఒకవేళ మీకు ఒక అడ్వకేట్తో నమ్మకం రాలేదు, ఇంకో అడ్వకేట్ 2-3 దగ్గర ఒపీనియన్ తీసుకోండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంటుంది, చాలా నామినల్గా ఉంటాయి ఎప్పుడు కూడా. దాని మీదే కోర్టు ఫీజు ఉంటుంది. మీకు ఇందాకేం చెప్పా, అది కట్టకుండా కూడా కోర్టు పర్మిషన్ తీసుకోండి అన్న. ఎందుకంటే మీరు ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నాం అని అన్నారు కాబట్టి తీసుకోవాలండి. మీ అడ్వకేట్ చూసుకుంటారు. లోక్ అదాలత్ నుంచి పర్మిషన్ తీసుకొని ఒక లెటర్ పెడతారు. రిమైనింగ్ అసలు ముందు నోటీస్ పంపించండి. నోటీస్కి ఎంత వాళ్ళ రేంజ్లో ఫీజులు తీసుకుంటారు. మీకు కంఫర్ట్గా ఎవరైతే ఉంటారో, మేడం సార్ ఇట్లా సెటిల్మెంట్ అయినాక మేము ఇవ్వగలుగుతాం, ప్రెజెంట్ మేము లీగల్ ఎక్స్పెన్సెస్ ఇవ్వగలం, టైపింగ్ ఎక్స్పెన్సెస్ ఇవ్వగలం, ఇట్లా మాట్లాడుకుంటే ఫస్ట్ లాయర్ నోటీస్ ఇవ్వాలండి. లాయర్ నోటీస్ ఇచ్చి పార్టీషన్ సూట్. లాయర్ నోటీస్ ఇచ్చినాక ఎవరైతే అతను కొంటానంటున్నాడో అతనికి ఒక వార్నింగ్ కూడా ఇవ్వచ్చు. మీరు ఇది ఆల్రెడీ లీగల్ హెయిర్స్ అందరూ కలిపి అమ్మాలి, మా తమ్ముడి దగ్గర నుంచి రాయించుకున్నా అది చెల్లదు, అతని పార్ట్ వరకే వ్యాలిడ్ అవుతుంది. నోటీస్ పంపాలండి అతనికి అవసరం లేదండి, మీరు ఓరల్గా చెప్తే చాలు. ఎందుకంటే ఆయన ఇంకా కొనుక్కోలేదు, ఏదో వాగాడు అంతే, ఏదో మాట్లాడాడు అంతే. డౌట్ ఉంది వాళ్ళకి, అవ్వదు, అది చెల్లదు తల్లి. మీరు అసలు రిజిస్ట్రేషన్ అవ్వదమ్మా, రిజిస్ట్రేషన్ అవ్వదు. అయితే ఒక లాయర్ చెప్తున్నాడండి, ఎన్నో కేసులు ఏంటి ఆడపిల్లలు సంతకాలు లేకోకుండా చేసేస్తున్నాడు రిజిస్ట్రేషన్ అని చెప్తున్నారండి. రిజిస్ట్రార్లే ఫ్రాడ్ ఉన్నారు. ఒకప్పుడు డైలాగు, ఇప్పుడు ఎవ్వరూ చెయ్యట్లా. ఇక్కడ ఆల్రెడీ మీ అమ్మగారి పేరు మీద ఉన్న ఆస్తి మీ బ్రదరు మీ సిస్టర్ వెళ్ళిపోయి మిగతా వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయినాయి అని అన్నా కూడా అది చెల్లదు. అవతల వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది, మీరు వెళ్ళి ఫైట్ చేస్తేనే కదా. మీరు ఎవరో ఫైట్ చేయట్లేదు, 10 ఎకరాల వాళ్ళకి తెలియదు. ఇంకా ఇప్పుడు కూడా మీకు ఫైట్ చేసే రైట్స్ ఉన్నాయన్న. ఆ 10 ఎకరాలకి వేసుకోలేము మేడం, వీటికే వేసుకుంటామంటే వీటికే వేసుకోండి, చాలా నామినల్ ఖర్చులతో అవుతుంది. ఆ కొన్న అతను అంతా కూడా ఇలాంటివి కొన్ని చేశాడు అంటండి చాలా మంది. ఆ లాయరే మమ్మల్ని బెదిరిస్తున్నాడు, అయితే అయిపోతుంది చేపించేసుకుంటాడు ఆల్రెడీ. మేడం నేను చెప్తున్నాను, ఇక్కడ లోకల్లో జరిగే పులిహార పంచాయతీలో యూజ్ లేదు. లీగల్ గా మీకున్న రైట్స్ ఇవి. ఇది మీరు ధైర్యంగా వాడుకుంటే వాడుకోండి. మీరు వాళ్ళ వైపు మాట్లాడితే నేనేం మాట్లాడతాను? డౌట్స్ కదా అది, ఇవి పనికి మళ్ళీ డౌట్. ఎవడో బెదిరిస్తే మీరనే డైలాగ్ వాడు గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మీ దగ్గర లా ఉంది, వాళ్ళ దగ్గర లా లేదు. అలాగే నాన్న కొనుక్కో, నువ్వు కోర్టులో నిన్ను ఎట్లా తిప్పాలో ఏ రకంగానో రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళని రిజిస్ట్రార్ని కొనుక్కున్నవాడిని కోర్టు న్యాయం చెప్తుంది, ఎంత దూరం అన్నా వెళ్తాం. ఈ డైలాగే ఆడ గుర్తు పెట్టు, దీనికి మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇంకొకటి అండి, మా సిస్టర్ పేరున రాయిస్తాం అనుకోండి, సగం వాటకు వచ్చాడు అనుకోండి, ఇప్పుడు నామినేషన్ పెడితే నామినీగా తన సిస్టర్ బ్రదర్ని పెట్టద్దు, అసలు పెట్టకుండా ఉండాలండి. ఉన్నా కూడా తను ఎలా బెదిరించి సంతకం చేయించేసుకుంటాడు. అమ్మా ఆవిడకి 50% ఇస్తాము అని మీరు అంటే ఆవిడకి ఇచ్చిన వాట ఆవిడ ఇష్టం. ఆవిడ అలా చేసుకోలేదు, ఇష్టమే కానీ మీకు రైట్స్ లో మీరే అంటున్నారు ఆవిడకి ఇవ్వండి ఆ పళ్ళెం అని. ఆ పళ్ళెం ఆవిడ ఎవరికి ఇచ్చుకుంటుంది అనేది ఆవిడ ఇష్టం. ఆవిడకి ఎవరికి ఇవ్వాలో తెలియదు మేడం, నాకు ఇవ్వనండి అంటే మాట్లాడుకోండి. మీకని కదా, మీకు వేస్ట్ అవ్వకూడదని మీరు అంటున్నారు కదా, అది మీరు ముందే మాట్లాడుకోవాలి. ఆవిడకి రాసి ఆవిడ దగ్గర నుంచి మళ్ళీ రాయించుకుంటాడు అనుకుంటే మీరు ఈ పంచాయతీ పెట్టడమే వేస్ట్ కదా. మనం రూల్స్ ఎలా వెళ్ళాలి అనేది ఎలా పెట్టాలి కాకుండా ఆమెకి, ఎందుకంటే ఒప్పుకునే ఏదైనా ఓకేనండి. ఇప్పుడు మీరు మంచి అనుకుంటున్నారు ఏమని, ఆయన నామినీగా పెట్టొద్దు, దానికి ఆయన ఒప్పుకోవాలి, ఈవిడ ఒప్పుకోవాలి. ఈవిడ ఒప్పుకుంది అనుకోండి, అమ్మ నీ తర్వాత నామినీగా పలానా అక్క ఉంటది, పలానా బావ ఉంటాడు, పలానా చుట్టం ఉంటాడు, ఓకేనా? ఓకే అంటేనే సెటిల్మెంట్. ఆ చెల్లికి కూడా ఏమి తెలియదండి అది. అట్లా మేడం టూ మచ్ మీరు అడుగుతున్నదే, అది టూ మచ్ కాదండి. చెల్లికి ఏమీ తెలియదు, ఈయన రాయుడు, అప్పుడు అది సెటిల్మెంట్ ఎట్లా అవుతుంది? ఒకటి ఈయన ఒప్పుకోవాలి, కాన్షియస్ లో ఉన్న ఆయన. చెల్లికి తెలియదు కాబట్టి ఈయన ఒప్పుకోవాలి, ఈయన ఒప్పించుకోండి, రాయించుకోండి. నామినీని ఇంకో పేరు పెడతాం, నీ పేరు కాదు. ఆయన ఒప్పుకుంటేనే కదా మీకు అవుతుంది, లేదా కోర్టు డిసైడ్ చేస్తుంది. అప్పుడు కోర్టుని అడగండి, ఈవిడ తరపున కూడా మేమే ఫైట్ చేస్తున్నామండి, మరి ఈవిడ తరపున మమ్మల్ని నామినీగా పెట్టండి, ఆవిడ పెళ్ళైనాక వాళ్ళ పిల్లలకి వెళ్ళేలాగా. ఇలా మాట్లాడుకునే రైట్స్ మనకున్నాయి. అదే ఎలా పెట్టాలి అనేది అంటే అడిగాను, అడ్వకేట్లు చూసుకుంటారు. లేదండి, డౌట్ చిన్న డౌట్ అని అడుగుతున్నాను. ప్రాపర్టీ కేసులు అనేవి ఇప్పుడు మీకు ఒక 4-5 కేసు పాయింట్స్ మీద డౌట్స్ క్లారిఫై అయ్యి ఉంటాయి. ఆడపిల్లలకి ఆస్తులు ఇవ్వాలా వద్దా అనేది కొన్ని డౌట్స్ ఉంటాయి. నెక్స్ట్ 40 years అయిపోయినాయి, 30 years అయిపోయినాయి, వీళ్ళకి షేర్ ఉండదు అనేది కొన్ని ఉంటాయి. ఎప్పుడు కూడా అన్ని కేసులు అన్ని లిటిగేషన్స్ మీవి కాదు. ఈచ్ కేసుకి దాని యొక్క ప్రాపర్టీ కేసుల్లో ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీకు ప్రాపర్టీ కేసుల మీద ఏదైనా డౌట్స్ ఉంటే నియర్ బై మీ సివిల్ కేసులు చేసి ప్రాపర్టీ కేసులు చేసే అడ్వకేట్స్ని అప్రోచ్ అవ్వడం బెటర్ ఆప్షన్. నమస్తే.